ఎవరెవరు పాల్గొన్నారు, జిల్లా ఎస్పీ గారు, పోలీసు వారికి మన ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. వాస్తవానికి ఇక్కడ మిట్లారా యువత అనేది కొద్దిగా మాట్లాడుకుందాం. మిట్లారా ఈరోజు యువత ఏమైపోయిందంటే, గతంలో నేను కూడా ఈ మత్తులో ఊగిపోతున్న యువత అనేటువంటి అంశంతో ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. అది నేను రాసిన ఆర్టికల్. ఇది ప్రస్తుతం యువత ఏమైందంటే మిట్లారా, మదక ద్రవ్యాలకు, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, తదితర అటువంటి వాటికి అడిక్ట్ కావడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నది. యువత భవిష్యత్తు అనేది చిందరవందరంగా మారిపోతుంది. కాబట్టి యువతకి ఏం చెప్తున్నా అంటే, దయచేసి మీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ చెడు అలవాట్లకు, డ్రగ్స్, మదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మధ్యలో ఒక యువకుడు ఒక ప్రాంతంలో గంజాయి మితిమీరి తీసుకొని ఆ మత్తు లోపల హెవీ డ్రైవ్ చేస్తూ వెళ్ళడం వల్ల తనకు తానే ఒక చెట్టు గుద్దుకొని తునకలు అయిపోయాడు. అంటే డ్రగ్స్ ఎంత చెడు చేస్తుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను ఏమంటున్నా, యువతకి ఏం చెప్తున్నా అంటే, ప్రతి యువతకు చెప్తున్నా నేను, మీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా వినండి. తల్లిదండ్రులు మించిన గైడెన్స్ యువతకు లేరు. ఎందుకంటే మీరు అజాగ్రత్త వల్ల ఈ డ్రగ్స్ తీసుకోవడము, మత్తు పానీయాలకు బానిసవడం వల్ల మీకు జరిగితే బాధపడేది, భరించేది తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులే. మీరు మత్తుకు అలవాటు కావడం వల్ల మీ కుటుంబంతో పాటు సమాజం కూడా చెడిపోతుంది. సమాజానికి కూడా మీరు నష్టం చేసే వ్యక్తులు మిగిలిపోతారు. కాబట్టి దయచేసి యువతకు నేను అందరికీ చెప్తున్నాను, యువతకు దయచేసి మత్తుకు అడిక్ట్ కావద్దు. మదక ద్రవ్యాలకు అడిక్ట్ కావడం వల్ల మీ భవిష్యత్తు చిందరవందర అవడం కాకుండా మీ కుటుంబం కూడా చిన్నభిన్నం అవుతుంది. మీ చుట్టూ ఉన్న సమాజం మీద కూడా మీ ప్రభావం పడుతుంది. దయచేసి ఓకే. ఇక్కడ మిత్రులందరికీ ఏం చెప్తున్నా అంటే, ఈ వీడియో ఇస్తున్న మిత్రులందరూ కూడా కొద్దిగా మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ కార్యక్రమాలు జరగాలి. విద్యావేత్తలు, మేధావులు, జర్నలిస్టులు, పోలీసులు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే యువత భవిష్యత్తు బాగుంటుంది. ఈ వీడియో మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతుండండి. నమస్తే.